హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్వేష్ దీపు అఫీషియల్. టుడే రెసిపీ ఎండు నెత్తళ్ళు ఇగురు ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. నేను చూపిస్తున్న విధంగా చేయండి, టేస్ట్ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది. నేనైతే ఒక బౌల్లో హాట్ వాటర్ పెట్టుకున్నానండి. నేనైతే ఒక గుప్పుడు తీసుకుంటున్నాను నెత్తళ్ళు తీసుకొని అవి హాట్ వాటర్లో అనేది నానబెట్టుకోవాలండి. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా తీసుకోండి, ఎందుకంటే మనం రాజమండ్రి సైడ్ చేస్తున్నాం కాబట్టి. చూస్తున్నారు కదా, 3 ఉల్లిపాయలు 3 పచ్చిమిరపకాయలు తీసుకొని కట్ చేసుకున్నానండి. 5 టమాటాలు తీసుకున్నాను, అవి కూడా నేను కట్ చేసుకున్నాను. తర్వాత నెత్తళ్ళు హాట్ వాటర్లో కడిగేసిన తర్వాత శుభ్రంగా పసుపు కొంచెం పెరుగు వేసుకుంటే నీసు వాసన అనేది రాదండి. ఈ విధంగా అయితే కలుపుకున్న తర్వాత శుభ్రంగా కడుక్కోండి, మళ్ళీ వాష్ చేసేసుకోండి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ పోసుకోండి. నేనైతే గోదావరి రాజమండ్రి సైడ్ చేస్తున్నానండి. ఇది వాళ్ళైతే చింతపండు కూడా వేసుకుంటారు దీంట్లో, మన ఇష్టం అండి, వేసుకుంటే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడైతే కడిగి పెట్టుకున్న నెత్తళ్ళు అయితే బాగా వేయించుకోవాలండి. 1 స్పూన్ పసుపు కూడా వేసుకున్నాను నేను. బాగా వేయించుకోవాలండి, బ్రౌన్ కలర్ షేడ్లో రావాలి నెత్తళ్ళు అనేవి. చూస్తున్నారు కదా, ఈ విధంగా బ్రౌన్ కలర్ షేడ్లో అయితే వేగాలండి. ఇలా వేయించుకున్న వాటిని ఒక ప్లేట్లో అయితే తీసేసుకోండి. తర్వాత ప్యాన్లో ఉల్లిపాయలు అనేది వేసేసుకోండి. ఉల్లిపాయలు బాగా వేగాలండి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత 2 స్పూన్స్ అయితే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా బాగా వేగిన తర్వాత నేనైతే టమాటా వేసేసుకుంటున్నానండి. టమాటా ముక్కలు అనేది ఎగిరిపోవాలండి బాగా. టమాటాలు అనేవి ఈ విధంగా మగ్గిన తర్వాత వేయించుకున్న నెత్తళ్ళు వేసుకోవాలండి. తర్వాత 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ ఉప్పు అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇలా మగ్గిపోయిద్దండి. నేనైతే చింతపండు వాటర్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. నాకైతే ఉప్పు కరెక్ట్గా సరిపోయిందండి. మీరు చింతపండు వాటర్ పోసాక కూడా ఒకసారి టేస్ట్ అనేది చూసుకొని ఉప్పు సరిపోతే వేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, ఇలా బాగా గ్రేవీ అనేది దగ్గరికి వచ్చేయాలండి, చిక్కబడాలి. మీలో ఎవరైనా అలా ట్రై చేసి ఉంటే కామెంట్ చేసేయండి. మన ఛానల్లో ఎవరైతే రాజమండ్రి సైడ్ ఎవరైనా గోదావరి సైడ్ ఎవరైనా ఉంటే వాళ్ళు నాకు కామెంట్ చేసి చెప్పండి. ఫైనల్లీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా నాలా ట్రై చేస్తుంటే నాకు కామెంట్ చేసి చెప్పండి. టేస్ట్ కూడా పర్ఫెక్ట్గా వచ్చిందండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.